చందమామ కథల్లోని యక్షపర్వతం అనే సీరియల్ కథ 23వ భాగం చెప్పుకుందాం. ఖడ్గజీవదత్తులు వీరపురం మంత్రి నది ఒడ్డుకు చేరేసరికి రథాకారంలో ఉన్న పడవ నీటి మీద తేలియాడుతూ వారున్న చోటుకి రాసాగింది. ఖడ్గజీవదత్తులు పడవకేసి పరీక్షగా చూసి అది రథాకృతిలో తయారు చేసిన కొయ్య పడవ అని గ్రహించారు. జీవదత్తుడు వీరపురం మంత్రికేసి తల తిప్పి, మహామంత్రి, ఒక యక్షుడి వల్ల మా గురించిన సమాచారం తెలిసిందన్నారు. ఆ యక్షుణ్ణి మీరీ పడవలోనే కలుసుకున్నారా అని అడిగాడు. వీరపురం మంత్రి ఒక క్షణకాలమేమీ చెప్పడమా అని ఆలోచిస్తున్న వాడిలా తటపటాయించి, క్షత్రియ యోధులారా, దాపరికం లేకుండా మీకు జరిగిన సంగతి చెప్పేస్తాను. గడిచిన రాత్రి 2వ జాము వేళలో ఒక యక్షుడు ఆకాశ మార్గాన రథంలో వచ్చి భవనం మీద చెలికత్తెలతో కబ్బులాడుతున్న వీరపుర రాజు పుత్రిక వసంతకుమారిని బలాత్కారంగా అపహరించుకుపోయాడు. అతడు భవనం మీద వదిలిపోయిన ఒక తాళపత్రంలో రాసి ఉన్న దానిని బట్టి వాడు లోగడ పద్మసేన మహారాజు కుమార్తె అయిన పద్మావతిని కూడా ఈ విధంగానే అపహరించుకుపోయినట్టు తెలిసింది అన్నాడు. మంత్రి మాటలు వింటూనే జీవదత్తుడు కోపంతో ఊగిపోతూ, ఆ దుర్మార్గుడైన యక్షుడు పద్మావతిని వివాహమాడి తీసుకుపోతున్నట్టు మాతో అరణ్యపురం అనే ఒక ప్రదేశంలో అబద్ధమాడాడు. ఆమెను మీ రాజకుమార్తె వసంతకుమారిని అపహరించుకుపోయినట్టే అపహరించుకుపోయాడన్నమాట అన్నాడు. వీరపుర మంత్రి అంతకంతకు ఒడ్డుకు సమీపిస్తున్న పడవకేసి ఓ మారు చూసి, జీవదత్త, ఆ పద్మావతిలాగే మా రాజుగారికి వసంత ఒక్కగానొక్క కుమార్తె. యక్షుడు వదిలిపోయిన తాళపత్రంలో రాసి ఉన్న దానిని బట్టి మీరు వింధ్య పర్వతాల్లో ఎక్కడో ఉన్న రాతి రథానొక్కదాన్ని కదిలించగలమని ప్రతిజ్ఞ చేశారట, అవునా అని అడిగాడు. ఖడ్గవర్మ కత్తి దూసి ఒడ్డుకేసి వస్తున్న పడవను చూస్తున్న వాడల్లా చప్పున తల తిప్పి, మహామంత్రి, మీ ప్రశ్నకు ఒక్కటే జవాబు. మీరనే ఆ రాతి రథాన్ని కదిలించడం కాదు, దాన్ని తునాతునకలు చేసి ఆ క్రూరుడైన యక్షుణ్ణి మా ఆయుధాలకు ఎరవేస్తాం. వాడికి బందీలుగా చిక్కిన పద్మావతి, వసంతలను విడిపించుకురాకపోతే మేం క్షత్రియ యువకులమే కాదు అన్నాడు. హఠాత్తుగా జీవదత్తుడికి పడవను గురించిన అనుమానం ఒకటి వచ్చింది. ఈ పడవ ఇక్కడ నదిలో ఉన్నదని వీరపురం మంత్రికి ఎలా తెలిసింది? పడవలో ఉన్నవాడు రాజకుమార్తెలను అపహరించుకుపోయిన యక్షుడే అయి ఉంటాడా? లేక ఇందులో వీరపుర రాజు తమకు తేలిగ్గా బంధించే ఎత్తు ఏమైనా ఉన్నదా? జీవదత్తుడు ఇలా ఆలోచించి వీరపురం మంత్రితో, మహామంత్రి, నాదొక అనుమానం. ఈ రథాకారంలో ఉన్న పడవ ఇక్కడ నదిలో ఉన్నదని మీకెలా తెలిసింది అని అడిగాడు. తను చెప్పే మాటల్లో ఖడ్గజీవదత్తులకు నమ్మకం కలగడం లేదని గ్రహించిన వీరపుర మంత్రి దుస్తుల్లో నుంచి వెడల్పాటి ఒక తాళపత్రాన్ని తీసి, జీవదత్త, రాత్రి ఆ యక్షుడు రాజభవనం మీద వదిలిపోయిన ఈ తాళపత్రంలో తతిమ విషయాలతో పాటు నదిలో ఇక్కడ పడవ ఉంటుందన్న సమాచారం కూడా ఉన్నది. ఇదిగో చూడు అంటూ పత్రాన్ని జీవదత్తుడికిచ్చాడు. జీవదత్తుడు తాళపత్రాన్ని శాంతం చదివి ఖడ్గవర్మకు ఇచ్చి, మహామంత్రి, ఇప్పుడు మీరు చెప్పిన సంగతుల గురించి నాకెలాంటి అనుమానము లేదు. పద్మపురంలో ఆ యక్షుడు వదిలిపోయిన తాళపత్రంలోని వ్రాతకు దీనికి చాలా దగ్గర పోలికలున్నాయి అన్నాడు. ఖడ్గవర్మ తాళపత్రంలోని విషయాన్ని 1-2 సార్లు చదివి మంత్రితో, మహామంత్రి, ఈ పత్రాన్ని మా దగ్గరే ఉండనిస్తారా? వింధ్య ప్రాంతాల ఉన్న యక్షపర్వతాన్ని చేరినప్పుడు ఆ దూర్త యక్షుణ్ణి పట్టుకునేందుకు ఇది సాయపడవచ్చు అన్నాడు. వీరపుర మంత్రి అంగీకార సూచకంగా తలాడించి నదికేసి చూసి, అదిగో పడవ ఒడ్డుకు చేరింది. ఆ పడవ నడిపేవాడు తన మిత్రుడని యక్షుడు రాశాడు కదా, వాడెలాంటి జిత్తుల మారి అయి ఉంటాడో చెప్పలేం. మీరు తగు జాగ్రత్తలో ఉండండి. మా రాజకుమార్తెను బంధ విముక్తురాలిని చేసి తెచ్చిన వారికి రాజుగారు ఆమెనిచ్చి వివాహం చేసి అర్ధరాజ్యమిస్తాడు అన్నాడు. ఆ మాటకు జీవదత్తుడు నవ్వి, ఎంతో కాలం కిందట పద్మసేన మహారాజు కుమార్తె పద్మావతికి కేవలం మేము మహావీరులమని రుజువు చేసేందుకే వింధ్య పర్వతాల్లో ఉన్న రాతి రథాన్ని కదిలిస్తామని చెప్పాం.
రాజ్యలాభము, రాజకుమార్తెలతో వివాహ ప్రసక్తి అదంతా ఆ దుష్టుడైన యక్షుడి సంహారం తరువాత గాని మేము ఆలోచించదలచలేదు అన్నాడు. ఆ సరికి పడవ ఒడ్డు చేరింది. పడవ ముందు భాగానికి యక్షుడిలా భూషణాలంకారాలు ధరించిన వ్యక్తి ఒకడు వచ్చి ఖడ్గజీవదత్తులకేసి చెయ్యి ఊపాడు. ఖడ్గజీవదత్తులు వీరపురం మంత్రితో కలిసి పడవను సమీపించారు. యక్షుడు ఒక క్షణకాలం అందరినీ పరీక్షగా చూసి, వింధ్య పర్వతాల్లో ఉన్న రాతిరథాన్ని కదిలించే మహావీరులు మీలో ఎవరు అని అడిగాడు. ఖడ్గజీవదత్తులు మౌనంగా చేతులెత్తారు. యక్షుడు ఈసారి కొంచెం హేళన స్ఫురించే స్వరంతో, అయితే మీ ఇద్దరూ నిర్భయంగా పడవలోకి రావచ్చు. నా మిత్రుడైన యక్షమణిరంజితుడు ఉండే యక్ష పర్వతానికి మిమ్ములను తీసుకుపోతాను. అతడు వివాహమాడదలిచిన పద్మావతి, వసంతకుమారి అనే రాజకన్యలు అక్కడే ఉన్నారు అన్నాడు. ఖడ్గజీవదత్తులు నీటి అంచు నుంచి ఎగిరి పడవలోకి దూకారు. జీవదత్తుడు యక్షుణ్ణి, నువ్వు అసహాయులైన రాజకుమార్తెలను రాత్రివేళ అపహరించుకుపోయే యక్షమణిరంజితుడి మిత్రుడివా? అతడు పంపగా వచ్చావన్నమాట. మీ పేరేమిటి అని అడిగాడు. నా పేరు మణిభూషణుడు. నా మిత్రుడైన మణిరంజితుడిని గురించి మీకు ఏమీ తెలియనట్టున్నది. శౌర్య సాహసాల్లో అతడికతడే సాటి. మంత్రతంత్ర శక్తుల్లో అందవేసిన చెయ్యి. మీరు అతడుండే యక్షపర్వతానికొచ్చి అనవసరంగా ప్రాణాపాయం ఎందుకు కొని తెచ్చుకుంటారు? వెనుదిరిగి మీ గృహాలకు పోయి సుఖంగా జీవించరాదా అన్నాడు మణిభూషణుడు. మణిభూషణుడు మాట ముగించే లోపలే జీవదత్తుడు తన చేతిలోని దండాన్ని అతడి భుజానికి ఆనించాడు. యక్షుడు దండం తాకగానే పిడుగు దెబ్బ తిన్నవాడిలా ఎగిరి గంతేసి నిలువెల్లా వణికిపోతూ, ఏమిటది? మంత్రదండమా? నీలో అంత గొప్ప మంత్రశక్తులున్నాయా అన్నాడు. ఆ ప్రశ్నకు జీవదత్తుడు నవ్వి దండాన్ని ఖడ్గవర్మ చేతికిచ్చి చిన్నగా ఏదో జపించి ఈసారి యక్షుడి భుజాన్ని తన వేలితో తాకాడు. యక్షుడు ఒక్క చావుకేక పెట్టి దబీమంటూ కింద పడిపోయి కొద్దిసేపటి తర్వాత ఆయాసపడుతూ లేచి, నువ్వు జీవదత్తుడివే కదా? నీ మంత్రశక్తి అమోఘం. నా స్నేహితుడికి సరి అయిన ఉజ్జీవి. మీ ఇద్దరికీ శత్రుత్వం ఎందుకు? ఎవరి ఆటంకం లేకుండా మీరనే ఆ రాతిరథాన్ని కదిలించే మార్గం నేను చెబుతాను. ఆ పని చేసి మీ దారిన మీరు పొండి. మీ ప్రతిజ్ఞ నెరవేరినట్టవుతుంది అన్నాడు. ఖడ్గవర్మ పళ్ళు కొరుకుతూ కత్తి పైకెత్తి, ఒరే యక్షుడా, ఊరికే బింకాలు పలకకుండా పడవను ఆ యక్షపర్వతం కేసి నడుపు. నీ మిత్రుడు రాజకుమార్తెలిద్దరినీ చెర నుంచి విడిపించి క్షమాపణ కోరాడో సరి, లేకపోతే అతన్ని ముక్కలుగా నరికి వింధ్య పర్వతాల్లోని కాకులకు గద్దలకు ఆహారంగా వేస్తాం అన్నాడు. ఇద్దరు మానవ మాతృలు తనను ఇంతగా హడలగొట్టడం చూసి మణిభూషణుడు అవమానంతో కోపంతో విలవిలలాడిపోతూ, క్షత్రియ యోధులారా, మిమ్మల్ని మణిరంజితుడు తన వద్దకు తీసుకురమ్మన్నాడు. ఆ పని నెరవేర్చి నా దారిన నేను పోతాను. రాజకుమార్తెల అపహరణ, రాతిరథం గొడవల్లో నాకే ప్రమేయము లేదు అన్నాడు. నీలో ఉన్న గర్వం, అహం లాంటి వ్యాధులు పోయి మామూలు మర్యాదలు పాటిస్తూ మాట్లాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక చుక్కాని పట్టి పడవను నది మధ్యకు నడుపు అని జీవదత్తుడు ఒడ్డున ఉండి ఈ జరుగుతున్నదంతా ఆశ్చర్యంతో చూస్తున్న వీరపుర మంత్రితో, మహామంత్రి, ప్రస్తుతానికి సెలవు. వసంతకుమారిని బంధ విముక్తురాలిని చేసి తీసుకువచ్చేందుకు నేను ఖడ్గవర్మ ప్రతిజ్ఞ చేశామని మీ రాజుగారితో చెప్పండి. వీలైతే ఆమెను అపహరించుకుపోయిన యక్షమణిరంజితుడి తల కూడా నరికి తెస్తాము. రాజుగారు దాన్ని కోటకుమ్మకు వేళ్లాడదీయవచ్చు అన్నాడు. వీరపుర మంత్రికి ఆ సమయంలో ఖడ్గజీవదత్తులు అన్నంత పని చేస్తారన్న నమ్మకం కలిగింది. పడవ ఒడ్డు నుంచి నీటిలోకి పోతుండగా అతడు చెయ్యెత్తి వాళ్ళిద్దరినీ దీవిస్తూ, శీఘ్రమే కార్యసిద్ధి కలుగుగాక అన్నాడు. పడవ నీటివాలుగా వేగంగా పోసాగింది. ఖడ్గజీవదత్తులు పడవలో అన్ని చోట్ల తిరిగి అది యక్షమణిరంజితుడు గాలిలో ఎగిరేందుకు కూడా ఉపయోగించేదేమో అన్న అనుమానం కలిగి చుక్కాని దగ్గర ఉన్న మణిభూషణుణ్ణి ఆ సంగతి అడిగాడు. వాడికి ఇప్పుడు ఖడ్గజీవదత్తుల్ని చూస్తుంటే ప్రాణభయం కలుగుతున్నది. ఏదో సామాన్య మానవులు కాస్త కత్తి యుద్ధంలో ప్రవీణులై క్షత్రియ యువకులిద్దరినీ బెదరగొట్టి తన పడవలో ఎక్కించుకుని యక్షపర్వతం దగ్గరకు పోవచ్చుననుకుంటూ వాడు వచ్చాడు.
కానీ చూస్తుంటే యువకులిద్దరూ సాహసికులే కాక మంత్రతంత్ర శక్తులున్న వాళ్ళలా కూడా అతడికి కనిపించారు. ఖడ్గజీవ దత్తులడిగిన ప్రశ్నకు యక్షుడు 1-2 క్షణాలు జవాబిచ్చేందుకు తటపటాయించి చివరకు, ఖడ్గజీవ దత్తులారా, మణిరంజితుడు ఆకాశగమనానికి ఉపయోగించే రాతిరథం ఇది కాదు. అతడికి రథాకారంలో ఉన్న వస్తువులంటే తగని మక్కువ. అందుకనే అతడు నివసించే గృహం దగ్గర నుంచి వాహ్యాల్కి నదిలో తిరిగే ఈ పడవ వరకు అన్ని రథాకృతిలో నిర్మించుకున్నాడు అన్నాడు. జీవదత్తుడు కోపంగా తల ఊపి, అలాగా, పాపం, మా చేత చిక్కిన తరువాత రథాకృతిలో ఉన్న ఏ చెట్టు కొమ్మకో ఉరితీస్తాం. అలాంటి చెట్లు మీ యక్షపర్వతం మీద ఉన్నాయా అని అడిగాడు. యక్షమణిభూషణుడు ఈ ప్రశ్నకు జవాబివ్వకుండా తల పక్కకు తిప్పుకున్నాడు. ఖడ్గజీవదత్తులు యక్షుణ్ణి వదిలి నదికి 2 వైపులా ఉన్న ఎత్తైన మహాపర్వతాలను, వాటి మీద చిత్తుబొత్తుగా పెరిగి ఉన్న వృక్షాలను చూడసాగారు. వాళ్ళకిప్పుడు తాము వింధ్యపర్వత ప్రాంతాల గుండా ప్రవహిస్తున్న ఒక మహానదిలో ప్రయాణిస్తున్నామన్న అనుమానం కలిగింది. మణిభూషణుణ్ణి ప్రశ్నించగా ఆ కనబడేది వింధ్యపర్వతాలే అని చెప్పాడు. ఈ పర్వత ప్రాంతాల్లో నువ్వనే ఆ యక్షపర్వతం ఇంకెన్ని ఆమడల దూరం ఉన్నది అని అడిగాడు జీవదత్తుడు. ఇంకొక 10-12 ఆమడల దూరం ఉంటుంది. సూర్యాస్తమయానికి మరెంతో కాలం లేదు. పడవను ఎక్కడైనా ఒడ్డుకు చేర్చి భోజనాలు ముగించుకుని తిరిగి ప్రయాణం సాగిద్దాం అన్నాడు మణిభూషణుడు. జీవదత్తుడికి అలా చేయడమే బావుంటుందనిపించింది. కానీ పడవలో తినేందుకు పళ్ళు, ఫలాలు తప్ప మరేం లేవు. పడవను ఒడ్డుకు పట్టిస్తే ఆ ప్రాంతాల ఆహారంగా ఉపయోగించే పశు పక్షాదులకు కొరత ఉండదన్న నమ్మకం కలిగింది అతడికి. జీవదత్తుడు ఖడ్గవర్మను సలహా అడిగాడు. అతడు అస్తమించబోతున్న సూర్యుడికేసి, నది అంచున ఉన్న కొండలకేసి ఓ మారు చూసి, మనం ఈ రాత్రికి ఈ నది ఒడ్డునే భోజనం ఏర్పాట్లు చేసుకుని హాయిగా నిద్రపోయి తిరిగి సూర్యోదయంతోనే ప్రయాణం సాగిద్దాం, బావుంటుంది అన్నాడు. జీవదత్తుడు మణిభూషణుడితో, విన్నావా, ఖడ్గవర్మ చెప్పింది, పడవను ఒడ్డుకేసి పోని అన్నాడు. మణిభూషణుడు కాస్త చిరాకు పడుతూ, నా మిత్రుడైన మణిరంజితుడు మిమ్మల్ని సాధ్యమైనంత త్వరగా యక్షపర్వతాల దగ్గరకు తీసుకురమ్మన్నాడు. ఈ రాత్రికి మనం ఇక్కడ ఉండిపోతే చాలా కాలయాపన జరిగిపోతుంది అన్నాడు. జీవదత్తుడు కఠినమైన స్వరంతో, ఇక్కడ ఆజ్ఞలిచ్చేది నేను. ఆ కన్యాపహరణంలో చేయి తిరిగిన నీ మిత్రుడు మణిరంజితుడు కాడు. చుక్కాని తిప్పి పడవను ఒడ్డుకు పోని, విన్నావా అన్నాడు. మణిభూషణుడు కిక్కురుమనకుండా పడవను నది మధ్య నుంచి ఒడ్డుకేసి నడిపాడు. యక్షపర్వతం 24వ భాగం రేపు చెప్పుకుందాము. ధన్యవాదాలు.